డిఎస్సి ఆశావాహులందరికీ కూడా నా నమస్కారాలండి. అండ్ ఎస్జిటి సిలబస్ని మనం చెప్పుకుంటున్నాం. అండ్ నేను మీకు చెప్పే స్టైల్ కానీ అండ్ మీకు చెప్తున్న విధానం కానీ చాలా బాగా నచ్చితే మరియు మీకు చెప్పే విషయాలు బాగా అర్థమవుతుంటే మీరు ఏదైనా కృతజ్ఞతగా నాకు చేయాలనుకుంటే జనరల్గా మీరు మంచి చేసిన వాళ్ళకి టీకి కానీ లేకపోతే వాళ్ళకి లంచ్కి పిలవడం డిన్నర్కి ఇట్లాంటి ఇన్వైట్ చేస్తుంటే అండ్ నన్ను కూడా అలా ఇన్వైట్ చేయాలనుకుంటే అండ్ సర్టెన్ అమౌంట్ని నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. అండ్ ఇది నా బ్యాంక్ అకౌంట్ అండి. ఇది గూగుల్ పే. అండ్ గూగుల్ పేలోనే చాలామంది అడుగుతున్నారు. దాంట్లో న్యూకి వెళ్ళిపోయి యూపీఐ ఐడిలో ఇది కొడితే కనుక మీకు నాకు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది కూడా గూగుల్ పేనే, తేజే. తర్వాత మీకు ఇంకా సులభంగా కనుక పేటిఎం ద్వారా కూడా చేసుకోవచ్చు. ఈ నెంబర్కి పంపించవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనం ఎస్జిటి సిలబస్ కనుక వెళ్ళిపోతే ఇప్పుడు మనం చెప్పుకునేది లెటర్ రైటింగ్ గురించి అండి. అండ్ యాక్చువల్గా మనం ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది దీంతో కంప్లీట్ అయిపోతుంది. అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఒక లెటర్ రైటింగ్ మాత్రమే ఆగింది. దాన్ని నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను. అండ్ లెటర్ రైటింగ్కి వెళ్ళిపోదాం. అండ్ వీటన్నిటి కూడా దరిదాపులుగా అయిపోవచ్చిందండి. అంటే 10 మార్కులకి సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే 20 ప్రశ్నలు ఉంటాయి కదండి వీటిలో. దరిదాపుకి కంప్లీట్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. అండ్ తర్వాత మీకు మెథడాలజీ అనేది డీల్ చేయడం జరుగుతుంది. అండ్ లెటర్కి వచ్చేసరికి అండి దీనిలో కొన్ని పార్ట్స్ ఉంటాయి, భాగాలు. అండ్ ముందు మనం ఇక్కడ స్టేషను డేట్ అని రాస్తాం. దాన్ని హెడ్డింగ్ అంటామండి. సో జ్ఞాపకం ఉంచుకోవాలి, వాట్ డస్ హెడ్డింగ్ కంటైన్ ఇన్ ద లెటర్ అంటే హెడ్డింగ్ అనేది ఏమేమి ఉంటాయి హెడ్డింగ్లో అంటే స్టేషను డేట్ అనేవి ఉంటాయండి. తర్వాత రెండోది శాల్యుటేషన్ లేదా గ్రీటింగ్ అండి. ఇక్కడ డియర్ ఫాదర్ అను మై డియర్ మోహన్ అను అనే శాల్యుటేషన్ అంటే పలకరింపు, గ్రీటింగ్ అని పలకరించడం అనమాట. సో డియర్ ఫాదర్ లేకపోతే మై డియర్ మోహన్ అని. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుందండి. అది అఫీషియల్ లెటర్స్ అయితే ఉంటుందండి. సో అది గమనించాలి. తర్వాత బిజినెస్ లెటర్స్ అలాంటి వాటిలో రిఫరెన్స్ ఉంటుంది ఈ ప్లేస్లో. థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ లెటర్ ఆఫ్. సో ఈ లెటర్ను మాకు అంతకుముందు పంపించారు, మళ్ళీ ఈ లెటర్ పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ అనేది ఉంటుంది. దానిలో మీరు విషయం అనేది రాస్తారు. సో ఈ భాగాలు అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ భాగాల్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత అండి సబ్స్క్రిప్షన్ అండి, 4వ భాగం. ఇందులో మీరు ఏం రాస్తారంటే యువర్స్ ట్రూలీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అలాంటివన్నీ రాస్తారు సబ్స్క్రిప్షన్లో. తర్వాత మీ సిగ్నేచర్ అనేది చేస్తారు, సంతకం. ఇక్కడ 5వ భాగం అవుతుంది. 6వది సూపర్స్క్రిప్షన్ అండి. ఇది జనరల్గా ఎట్లా ఉంటుందంటే లెటర్లో భాగం కాదు, లెటర్ బయటి భాగంలో ఉంటుంది. ఆన్ ఎన్వలప్లో ఉంటుందని. ఆన్ ఎన్వలప్ అంటే ఎన్వలప్ మీద ఉంటుంది. ఇది అందరూ కూడా చూడొచ్చు. తీసుకెళ్లే పోస్ట్ మ్యాన్ కూడా చూడొచ్చు. దాని మీద ఏముంటాయంటే పోస్ట్ హేస్ట్ అను, బుక్ పోస్ట్ అను, స్పీడ్ పోస్ట్ అను అవి రాసి ఉంటాయి అన్నమాట సూపర్స్క్రిప్షన్లో. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకొని అండ్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ పార్ట్స్. సబ్స్క్రిప్షన్లో ఉండే భాగాలు ఏంటి, సబ్స్క్రిప్షన్లో ఇది ఉంటుంది అంటే యువర్స్ ట్రూలీ, యువర్స్ ఒబీడియంట్లీ అండ్ యువర్స్ అఫెక్షనేట్లీ ఇలాంటివి ఉంటాయి. సో సబ్స్క్రిప్షన్లో. సూపర్స్క్రిప్షన్లో ఏంటంటే ఆన్ హేస్ట్, పోస్ట్ హేస్ట్, బుక్ పోస్ట్ అండ్ స్పీడ్ పోస్ట్ ఇట్లాంటివి రాయబడి ఉంటాయి సూపర్స్క్రిప్షన్లో అండి. సో దయచేసి ఇది ఒకసారి 1కి 2 సార్లు చూసుకోండి. అండ్ మనకి మెయిన్ చాలామంది ఎందుకు స్కోర్ ఎక్కువ చేయలేకపోతున్నారంటే ఎక్కువ సార్లు వీడియోలు చూడట్లేదు. ఏంటంటే ఇది ఒక్కొక్క వీడియో చేయడానికి దరిదాపుగా ఒక 10 నిమిషాల వీడియోకి 10 గంటలు పట్టే సమయం కూడా తీసుకుంటుంది. అలాంటిది మనం ఎన్నోసార్లు చూస్తే కానీ అవగాహన అనేది సరిగా రాదు. కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి. అండ్ తర్వాత లెటర్లోనే మిగతా భాగానికి వెళ్దాం. అండ్ లెటర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఫార్మల్ లెటర్స్, ఇంకోటి ఇన్ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే పర్సనల్ లెటర్స్ అనమాట. మనం మన ఇంట్లో ఉండే వాళ్ళకి రాసుకునేవి అండ్ ఫ్రెండ్స్కి రాసుకునేవి ఇన్ఫార్మల్ లెటర్స్ లేదా పర్సనల్ లెటర్స్. అండ్ పర్సనల్ లెటర్ మినహాయించి మిగతా లెటర్స్ అన్నీ కూడా ఫార్మల్ లెటర్స్కే వచ్చేస్తాయి. సో అందులో బిజినెస్ లెటర్స్ ఉంటాయి, కంప్లైంట్ లెటర్స్ ఉంటాయి అండ్ న్యూస్ పేపర్కి రాసే లెటర్స్ ఉంటాయి అండ్ ఉద్యోగానికి రాసే లెటర్లు అన్నీ కూడా పర్సనల్ లెటర్స్ మినహాయించి మిగతా లెటర్స్ అన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ కిందికి వచ్చేస్తాయండి. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. శాల్యుటేషన్లో గ్రీటింగ్ అప్పుడు
అండ్ పర్సనల్ లెటర్కి రాసేటప్పుడు మై డియర్ ఫ్రెండ్ అని రాయకూడదు. మై డియర్ మోహన్, మై డియర్ శ్రావణ్, మై డియర్ సరోజ ఇట్లాంటివి ఏంటంటే అండ్ పేర్లు పెట్టి రాయాలన్నమాట. ఇట్లా రాయకూడదు. అడుగుతాడు వీటిల్లో ఏది తప్పు అని. సో అది ఇంకోటి సబ్స్క్రిప్షన్లో మనం ఇందాకే చెప్పుకున్నాం. సబ్స్క్రిప్షన్లో యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని చెప్పుకున్నాం. అయితే యువర్స్ రాసేటప్పుడు ఆర్కి ఎస్కి మధ్య అపాస్ట్రఫీ అనేది ఉండకూడదండి. అది గమనించాలి. అయితే సబ్స్క్రిప్షను రాసేటప్పుడు ఏది రాయాలి? యువర్స్ ట్రూలీ రాయాలా, యువర్స్ లవింగ్లీ అని రాయాలా, యువర్స్ ఫ్రెండ్లీ అని రాయాలా, ఏది రాయాలి? సో అలాంటి వాటికి కూడా అడుగుతూ ఉండండి. వాట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్ ఫర్ బిజినెస్ లెటర్స్? బిజినెస్ లెటర్స్కి సబ్స్క్రిప్షన్ ఏం రాయాలి? ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. సో బిజినెస్ లెటర్స్కి కానీ బిజినెస్ లెటర్స్లో ఎక్కువ ఫార్మల్ లెటర్స్, ఏ ఫార్మల్ లెటర్ అయినా కానీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది ఆప్ట్ అవుతుందండి. ఏ ఫార్మల్ లెటర్ అయినా అంటే మన ఉద్యోగానికి కానివ్వండి, మన పర్సనల్ ఉత్తరాలు మినహాయించి మిగతా ఉత్తరాలన్నిటికి కూడా ఆప్ట్ తగినది యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనే పదం అండి. అండ్ బిజినెస్ లెటర్స్కి యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ట్రూలీ అని వాడవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్ రాసుకునేటప్పుడు అండ్ యువర్స్ సిన్సియర్లీ రాసుకోవచ్చు, యువర్స్ ఫ్రెండ్లీ రాసుకోవచ్చు, యువర్స్ లవింగ్లీ రాసుకోవచ్చు. కంప్లైంట్ లెటర్కి మాత్రం ఖచ్చితంగా యువర్స్ సిన్సియర్లీ అనేది ఎక్కువ భాగం 99% ఇది ఉంటుందండి. కంప్లైంట్ లెటర్స్కి వచ్చేసి యువర్స్ సిన్సియర్లీ. అండ్ స్టూడెంట్ టీచర్కి రాస్తుంటే ఏం రాయాలంటే యువర్స్ ఒబీడియంట్లీ అంటే మీ విధేయుడు అని అర్థం. సో స్టూడెంట్ ఓ టీచర్కి ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాస్తుంటే దానికి సబ్స్క్రిప్షన్ ఏమని రాయాలంటే మీ విధేయుడు ఫలానా అది. అదే తండ్రి కొడుకు రాస్తున్నాడంటే యువర్స్ అఫెక్షనేట్లీ నిన్ను ప్రేమించే వ్యక్తి అని నిన్ను ప్రేమించే వ్యక్తి అని. సో ఈ విధంగా అండి సబ్స్క్రిప్షను ఎవరికి ఏంటి రాసేది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ లెటర్స్కి అయితే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, అసలు ఫార్మల్ లెటర్స్ అన్నిటికి కూడా యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయొచ్చు. మనం ఆఫీస్లో పనిచేస్తున్నాం, మేనేజర్కి ఉత్తరం రాసేటప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయొచ్చు అండ్ యువర్స్ ట్రూలీ అని కూడా రాయొచ్చు. బిజినెస్ లెటర్స్ ప్రతి దానికి యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసుకోవచ్చు, యువర్స్ ట్రూలీ రాసుకోవచ్చు. ఫార్మల్ లెటర్స్ అన్నిటికి కూడా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఉన్నప్పుడు యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫ్రెండ్స్కి అయితే యువర్స్ ఫ్రెండ్లీ, ఓకేనా, అట్లా రాసుకోవచ్చు. అండ్ కంప్లైంట్ లెటర్కి యువర్స్ సిన్సియర్లీ అని వస్తుంది. దీన్ని మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా కంప్లైంట్ లెటర్లో మాత్రం యువర్స్ సిన్సియర్లీ అనేది ఎక్కువ భాగం వస్తుంది. అలానే స్టూడెంట్ టీచర్కి రాసేటప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ మీ విధేయుడు అని రాస్తారు. అలానే ఒక ఫాదరు సన్కి రాసేటప్పుడు యువర్స్ ఎఫెక్షనేట్లీ అని సబ్స్క్రిప్షన్లో రాస్తారు. సబ్స్క్రిప్షన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. సబ్స్క్రిప్షన్ అంటే అదిగోండి ఈ ప్రాంతంలో రాయడం అనమాట. సబ్స్క్రిప్షన్ అంటారు దాన్ని. లెటర్ రైటింగ్ అనేది ఈ యొక్క ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ముఖ్యమైన విషయాలు. అండ్ స్టేషన్ డేట్ ఉన్న పార్ట్నేమో హెడ్డింగ్ అంటారు. మనకి ఎగ్జామ్లో హెడ్డింగ్లో ఏముంటుందని అడుగుతారు, అట్లా స్టేషన్ డేట్ అనేవి ఉంటాయి. తర్వాత పలకరింపు అనేది డియర్ ఫాదరు, మై డియర్ మోహన్, దాన్ని శాల్యుటేషన్ అంటారు లేదా గ్రీటింగ్ అంటారు. ఆ అఫీషియల్ లెటర్స్లో అయితే మాత్రం దాని కిందే శాల్యుటేషన్ కిందే సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ మనం దేని గురించి అడుగుతున్నామో రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత రెఫరెన్స్ ఉంటుంది. బిజినెస్ లెటర్స్కి అయితే థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ లెటర్ ఆఫ్ అనేసి మనం అట్లా రాస్తూ ఉంటాం. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ అంటే ముఖ్య విషయం ఏంటనేది రాస్తాం. తర్వాత సబ్స్క్రిప్షన్ ఉంటుంది. యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫ్రెండ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ ఇలాంటివి అనేది మనం సందర్భానికి తగినట్టు రాసేస్తుంటాం. బిజినెస్ లెటర్ కానీ ఏ ఫార్మల్ లెటర్ అయినా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసేస్తాం. అదే మన బంధువులకు రాసేటట్టయితే యువర్స్ సిన్సియర్లీ అని రాస్తాం. అలానే కంప్లైంట్ లెటర్స్కి రాసేటప్పుడు కూడా యువర్స్ సిన్సియర్లీ అని వాడతాం. సో దేనికి తగినట్టు ఫార్మల్గా ఉండడానికి ఆ విధంగా వాడుతూ ఉంటాం. తర్వాత సూపర్ స్క్రిప్షన్ అనేది ఎన్వలప్ కాగితం పైన ఉంటుంది. అది తీసుకెళ్లే పోస్ట్ మ్యాన్కి కానీ వేరే వాళ్ళందరికీ కూడా కనబడుతూ ఉంటుంది. దాని యొక్క ఇంపార్టెన్స్, చేరవేతల ఇంపార్టెన్స్ కోసం అది రాయబడుతుంది. పోస్ట్ చేస్తే తొందరగా తీసుకెళ్ళండి, బుక్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, ఇట్లా సూపర్ స్క్రిప్షన్ అనేది ఎన్వలప్ పైన రాసుంటాయి. ఆ తర్వాత లెటర్స్ అనేవి రెండు రకాలు, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. అండ్ పర్సనల్ లెటర్స్ అన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ కిందకి వచ్చేస్తాయి. ఫార్మల్ లెటర్స్ అంటే పర్సనల్ లెటర్స్ కానివన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ కిందకి వచ్చేస్తాయి. అండ్ శాల్యుటేషన్ ఆర్ గ్రీటింగ్ ఎలా ఉండాలి అంటే మై డియర్ మోహన్ అని ఉండాలి, మై డియర్ ఫ్రెండ్ అని కాదు, అది తప్పు. తర్వాత సబ్స్క్రిప్షన్లో అపాస్ట్రఫీని వాడకూడదు. అండ్ బిజినెస్ లెటర్స్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ
లేదా ఫార్మల్ లెటర్స్ అన్నిటిలో కూడా వాడదగిన ఒకే ఒక సబ్స్క్రిప్షన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది యువర్స్ ట్రూలీ కూడా వాడొచ్చు. అవి మనకిచ్చే ఏబిసిడీలను బట్టి ఆధారపడి ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యువర్స్ సిన్సియర్లీ వాడుకోవచ్చు. అండ్ కంప్లైంట్ లెటర్ కూడా యువర్స్ సిన్సియర్లీ కూడా వాడుకోవచ్చు. స్టూడెంట్ టీచర్కి రాస్తున్నట్టయితే యువర్స్ ఒబీడియంట్లీ. ఫాదర్ సన్కి రాస్తున్నట్టయితే యువర్స్ ఎఫెక్షనేట్లీ. సో ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని 1కి 2 సార్లు మీరు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా మీకు ఏవైతే అవసరం ఉన్నాయో ఆ వీడియోల కోసం కామెంట్ కూడా చేయండి. దయచేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.